మండల కేంద్రమైన హవేలి ఘనపూర్ గ్రామంలోని శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభించి నేటికి ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రాలతో స్వామివారికి చందనం పెట్టి పూలమాలలతో అలంకరించి మంగళహారతులిచ్చారు. సాయంత్రం గ్రామంలో ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహానికి పల్లకి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని పురవీధుల గుండా పల్లకి సేవ స్వామివారి నామస్మరణతో కన్నుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ హనుమాన్ చాలీసా పారాయణం ఏడాది పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. హనుమాన్ చాలీసా పారాయణాన్ని ఇలాగే కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు, యువకులు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు హవేలి గన్పూర్ మండల కేంద్రంలోని మా గ్రామంలో హనుమాన్ ఆలయంలో ప్రతిరోజు మేము ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం యథావిధిగా నిర్వహిస్తున్నాం. అయితే ఈ హనుమాన్ చాలీసా పారాయణము ప్రారంభించి ఈ రోజుకి సరిగా సంవత్సరం రోజులు పూర్తయిన సందర్భంగా ఈ యొక్క హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని వార్షికోత్సవం అనుకొని పెద్ద ఎత్తున నిర్వహించడానికి పూనుకున్నాం. దీంతో హవేలి గన్పూర్ గ్రామానికి సంబంధించినటువంటి అందరు భక్తులు కూడా సహకరించారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఇట్టి కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగించాలని స్థానిక హవేలి గన్పూర్ భక్తులందరినీ కోరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హనుమాన్ దేవాలయ భక్తులు, హవేలి గన్పూర్ భజన భక్తులు, దుర్గామాత భక్తులు, అదేవిధంగా గణేష్ మండలి భక్తులందరూ కూడా గ్రామ ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. జై జై హనుమాన్, జై జై హనుమాన్.